పడక్కలం. ఇది మలయాళం మూవీ. లాస్ట్ మంత్ థియేటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్‌గా ఉంది హాట్‌స్టార్‌లో. ఇంకా మూవీ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే మూవీ మొత్తం కాలేజ్‌లోనే రన్ అవుతుంది. అయితే ఈ కాలేజ్‌లో వర్క్ చేసే ఒక ప్రొఫెసర్ ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు. దాన్ని ఎలా అయినా క్రాక్ చేయాలి అనుకుంటాడు జితిన్. కానీ అదే టైంలో కొత్త ప్రాబ్లమ్స్ వచ్చి పడుతూ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి కొత్త క్యారెక్టర్స్ అండ్ వాటి మధ్య జరిగే సిట్యుయేషన్స్ అన్నీ మారిపోతాయి. అయితే ఈ మూవీలో ఒక సూపర్ న్యాచురల్ బుక్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి చేసే పనులకి ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, ఎలా అవుతారు అనేది మిగిలిన కథ. కొన్ని ట్విస్ట్‌లు అన్‌ఫోల్డ్ అవుతాయి ఇంటర్వెల్‌లో. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ దొరికిందా లేదా అనేది మూవీలో చూడాలి. యాక్చువల్‌గా ఇదొక కామెడీ మూవీ. బేసిక్‌గా లీడ్ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే సిట్యుయేషన్ వల్ల కామెడీ క్రియేట్ అవ్వాలి. కానీ ఇక్కడ చాలా ఫోర్స్‌డ్‌గా అయింది ఇదంతా. అంటే ఇలాంటి స్టోరీస్ చూసాం కదా ముందే మనం. ఏముంది ఇందులో అనేలా ఉంది. ఎందుకో మూవీ చూస్తున్నంత సేపు కొంచెం కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. చాలా చిన్న సబ్జెక్ట్‌ని చాలా ఎక్కువ సేపు డ్రాగ్ చేశారా అనేలా ఉంది. మెయిన్‌గా తెలుగులో డబ్బింగ్ సెట్ కాలేదో ఏంటో ఆ ఫన్ జనరేట్ కాలేదు. 3 క్యారెక్టర్స్ మధ్యలోనే చాలా షేడ్స్ ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్‌లో ఎమోషన్స్ కూడా ఉంటాయి. కానీ ఏది రీచ్ కాలేదు. ప్రెడిక్టబిలిటీ ఎక్కువైపోయింది. ముందే మొత్తం అర్థమైపోతుంటే ఇంకా సస్పెన్స్ కానీ, ఫన్ గానీ జనరేట్ అవ్వడం కష్టం. మలయాళం మూవీస్ చూసే వాళ్ళకి కొన్ని నోన్ ఫేసెస్ కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ చూసి 'సూరజ్‌ని' ఎందుకు తీసుకున్నారు? అసలేం లేదు కదా! అనుకున్నా. కానీ ఇంటర్వల్ బ్యాంక్ నుంచి త్రూ ఔట్ క్యారెక్టర్ ఉంటుంది. 'సూరజ్' అంటే 'జనగణమన' అనే మూవీలో పోలీస్ క్యారెక్టర్ చేశారు. మూవీ రన్ టైమ్ 2 అవర్స్ ఉంది. అయినా చాలా ఎక్కువ సేపు ఉన్నట్టు అనిపిస్తది. స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్‌గా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇంకా మలయాళం మూవీ గనక కాస్టింగ్ ఇదంతా మనకంత ఫెమిలియర్ కాదు. మ్యూజిక్ కొన్ని సార్లు ఓకే. రైటర్, డైరెక్టర్ మను వాస్ జస్ట్ ఓకే. అది కూడా కష్టమే. నాకైతే మూవీ నచ్చలేదు. మీరు చూస్తే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.